హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాధికా రియల్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే బాగున్నాను, మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటూ ఈరోజు వ్లాగ్లోకి అయితే వెళ్ళిపోదాం. ఈరోజు అంటే వ్లాగ్ అంటూ నేను ఏం షేర్ చేయలేదు, కానీ నేనైతే నిజంగా చెప్తాను, ఒక 10 years పాత స్టూల్ అనమాట. పడేద్దామని బేసిక్గా ఫిక్స్ అయిపోయానండి. ఇంకా దాన్ని దీంతో నాకు పని లేదు, పడేద్దాం అనుకున్నాను. కాకపోతే పడేయడానికి మనసు ఒప్పక దాన్ని అయితే క్లీనింగ్, ఇంకా బకెట్స్ ఇవన్నీ క్లీన్ చేయక చాలా రోజులు అవుతుంది. చూసాయి కదా అసలు ఎంత గార పెట్టిపోయాయో. ఇంకా ఇవన్నీ క్లీన్ చేద్దామని అయితే అనుకున్నాను అనమాట. దానికోసం ఇక్కడ ఒక సింపుల్ లిక్విడ్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే బేకింగ్ సోడా ఉంటుంది కదా, తినే సోడా, అది వేసుకొని హార్పిక్ కలుపుకున్నాను అనమాట. అది వేయగానే ఫోమ్ అయితే అసలు చాలా ఫోమ్ వచ్చింది హార్పిక్ వేయగానే. అంటే హార్పిక్ కానీ మీది ఏదైనా సరే బాత్రూమ్ క్లీనర్ ఏదైతే యూస్ చేస్తారో అది అనమాట. ఇక్కడ నేనైతే ఏదైతే యూస్ చేస్తానో అది వేసాను. జనరల్గా అందరూ హార్పికే వాడతారు కాబట్టి హార్పిక్ అని వచ్చింది, బట్ డొమెక్స్ అయితే వాడతాను నేను. డొమెక్స్ వేసాను అనమాట. కాకపోతే ఏంటంటే ఇది మనం ఇలాంటి పనులు చేయాలంటే గ్లౌజెస్ మాత్రమే కంపల్సరీ వేసుకోవాలండి. నా దగ్గర ట్రాన్స్పరెంట్ కవర్స్ గ్లౌజెస్ అయితే ఉన్నాయి. సో ఇంకా అవైతే వేసేసుకున్నాను అన్నమాట. దీని రిజల్ట్ ఎలా ఉంది ఏంటి అనేది చూసే ముందు మన ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ మీకు కనుక ప్రీవియస్ వీడియోస్ చూడండి, నచ్చితే మాత్రం లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే గంట సింబల్ వస్తుంది కదా, అక్కడ ఆల్ అనే బటన్ నొక్కితే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో అయితే వచ్చేస్తుంది అనమాట. సో ఈ వీడియో మీకు ఎందుకు షేర్ చేస్తున్నాను అంటే, చాలామందికి అనిపిస్తుంది పనులు ఈరోజు చేయాలి అని నేను చెప్తున్నాను కదా, ఎప్పటికప్పుడు అనుకుంటూనే ఉన్నాను చేయాలి అని. ఇంక ఇది ఇక్కడే పెండింగ్ పడిపోతుందని చెప్పేసి సాటర్డే రోజు మధ్యాహ్నము ఇంకా యాక్చువల్గా రెస్ట్ తీసుకునే టైం నాకు అది. ఆ టైంలో ఇంక నేను పడుకోకుండా ఫస్ట్ ఈ పని అయితే కంప్లీట్ చేద్దాము అని అయితే ఫిక్స్ అయిపోయాను అనమాట. ఇంకా దట్టు వరలక్ష్మి వ్రతం కూడా దగ్గరికి వస్తుంది కదా. సో ఇట్లాంటి పనులు ఏంటంటే లాస్ట్కి పెట్టుకుంటే ఓపిక ఉంటుంది మనకి. అంతా క్లీనింగ్స్ అంతా అయిపోయిన తర్వాత మనం ఇలాంటివి పెట్టుకున్నాం అనుకోండి, ఓపిక ఉండక ఇంకా కుదిరితే చేస్తాము, లేదంటే వదిలేస్తాము. అందుకని చెప్పేసి నేను ఇంకా ఫస్ట్ ఇదే స్టార్ట్ చేసుకున్నాను. ఆల్రెడీ కిచెన్ అదంతా నీట్గా ఉందిలేండి, దాన్ని ఇంకా స్పెసిఫిక్గా మనం మొత్తం డీప్ క్లీనింగ్ అయితే అవసరం లేదు. ఇప్పుడు ఏంటి అంటే నేను ఎప్పటిదప్పుడే క్లీన్ చేసుకుంటున్నాను అనమాట. సో ఇక్కడ నేనైతే ఏదైతే లిక్విడ్ అయితే రెడీ చేశానో దాన్ని ఒకసారి ఈ స్టూలే అండి, మా పెద్దమ్మాయి పుట్టినప్పుడు స్నానం చేయించడానికి కంఫర్ట్గా ఉంటుందని చెప్పేసి అప్పుడు తీసుకున్నాను అనమాట. అప్పుడు నేనే చేయించేదాన్ని పాపకి స్నానం అయితే 5 months తర్వాత. అప్పటిది స్టూల్ అది. సో ఏదైనా సరే ప్లాస్టిక్ వస్తువు మనం ఒకటి కొన్నాము అంటే దాన్ని మ్యాక్సిమమ్ క్వాలిటీది కొనుక్కొని లైఫ్ టైం యూజ్ చేయాలి, కానీ ఏవి పడితే అవి కొనుక్కొని నేచర్లో మనం మళ్ళీ వాటిని పడేసి అలా ఎన్విరాన్మెంట్ని మాత్రం ఖరాబ్ చేయకండి ప్లీజ్. అంటే ఇది నేను అనుకున్నాను ఇది పడేద్దాము అని, మళ్ళీ అనుకున్నాను ఇది పడేస్తే యూజ్ ఏముంది, దానివల్ల నష్టమే తప్ప లాభం ఏమీ లేదు అని చెప్పేసి సరే కష్టపడదాం ఎలాగో అలా దీన్ని అయితే తెల్లగా చేద్దాము అని చెప్పేసి. ఇంకా టూత్ బ్రష్ కూడా మీకు కావాలంటే టూత్ బ్రష్ మనకు సన్న గల్లీలో ఉంటుంది, అంటే చిన్న ఏమంటారు ఇరుకులు ఉంటాయి కదా, ఆ ఇరుకులలో కూడా టూత్ బ్రష్ పెట్టయితే రుద్దేశాను అనమాట. ఇంకా నిజంగా చెప్తున్నాను, ఆడవాళ్ళకి ఎన్ని పనులు వస్తాయండి బాబు. అసలు సండే ఎట్లా గడిచిందో కూడా తెలీదు. నిన్న సాటర్డే కూడా నాకు ఇలా గడిచిపోయింది అనమాట. అసలు ఒక 1 hour కాదు కదా, 1/2 hour కూడా పడుకోనికి రెస్ట్ లేదు. అట్లా రోజు ఏదో ఒక పని. మళ్ళీ చూస్తామా ఇంట్లోనే ఉంటారు కదా, ఏం చేస్తారని ఒక సింపుల్ ఒకటి ఇచ్చేస్తారనమాట. పొద్దునుంచి ఇంట్లోనే ఉంటారు కదా, ఏం పనులు చేస్తారని. ఇక్కడ ఈ బకెట్ అయితే ఇంకా ఆ లిక్విడ్ పెట్టాను, కానీ నాకు అది ఎందుకో కొంచెం ఎందుకంటే నాకు అంత అంటే ఆరిపోదు అని చెప్పేసి నేను బేకింగ్ సోడా వేశాను. బట్ ఎవరైనా ఇంకా తొందరగా అయిపోవాలి పని అంటే, ఇంకా కొంచెం ఒక నిమిషాలలో అయిపోవాలి అంటే డైరెక్ట్గా హార్పిక్ కానీ డొమెక్స్ కానీ ఏదైనా సరే బాత్రూమ్ క్లీనర్ కానీ మనం ఎట్లయినా కంపెనీదే వాడతాం కదా. నార్మల్ది అయితే మనకు బాత్రూమ్ క్లీనర్స్ కూడా అంత తొందరగా క్లీన్ అవ్వవు. సో ఇట్లాంటి బ్రాండ్స్ అయితేనే తొందరగా క్లీన్ అవుతాయి. అది ఒకసారి అప్లై చేసినా కూడా తొందరగా ఇంకా దాని రిజల్ట్ చాలా బాగుంటుంది. అలా అయినా సరే అప్లై చేసుకోవచ్చు. మనం ఇలా ఒక్కసారి ఇట్లా మరీ ఎక్కువ గార పట్టిన తర్వాత ఇంకా మనం వీక్లీ వన్స్ అలా ఒక సర్ఫ్ వాటర్తోని కానీ లేదంటే సోప్తోని ఎలా అయినా సరే మనం క్లీన్ చేసుకుంటే మన బకెట్లు కానీ మెయిన్ బాత్రూంలో బకెట్లు టైల్స్ ఇవన్నీ నీట్గానే ఉంటేనే కదండి ఆ బాత్రూమ్ కూడా నీట్గా ఉంటుంది. ఎంతసేపు కిచెను హాలు ఇల్లు షెల్ఫ్లు ఇదే కాదు,
మనకి మెయిన్ హైజెనిక్గా ఉండేది బాత్రూమ్. పిల్లలు ఉన్నప్పుడు కానీ పెద్దవాళ్ళము అసలే వర్షాకాలము చాలా ఏమంటారు వైరల్ ఫీవర్స్ ఎక్కువ వస్తుంటాయి. అలాగే ఇప్పుడు అన్ని కొత్తగా ఏమొస్తున్నాయో కూడా అర్థమవుతలేదు. ఇప్పుడు గొంతు నొప్పి కూడా లైక్ స్టార్ట్ అయ్యి దానివల్ల కూడా ఫీవర్ వస్తుందంట. అంటే ఇట్లా కొంచెం ఏంటి అంటే డిఫరెంట్ టైప్స్ వస్తున్నాయి అన్నమాట ఈ వర్షాకాలం సీజన్లో. అందుకే ప్రతిదీ మనం హైజెనిక్గా పెట్టుకోవాలి. చూసారు కదా, ఇంకా నేనైతే చాలానే కుస్తీ పడ్డానులేండి. ఎందుకంటే మొన్నటిదా చెప్తున్నాను కదా 10 సంవత్సరాలు. ఆ మధ్యలో ఒక 4-5 సార్లు ఈ ఒక 2-3 ఇయర్స్ నుంచి 1 ఇయర్ అయిపోయింది అనుకుంటే ఈ స్టూల్ జోలికి పోక. మిగతా అన్నీ ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటాను కానీ ఎందుకో ఈ స్టూల్ జోలికి పోలేదు. బట్ దానికి ఇంకా నాకు దాన్ని చూస్తే పడేయాలనిపించింది. మళ్ళీ ఎందుకో ఇంకా తేరుకొని అయితే మొత్తానికైతే క్లీన్ చేస్తున్నాను. చూసారు కదా, ఇంకా ఇది మొత్తం రుద్దిన తర్వాత అనిపించింది అనమాట, అవును ఎందుకు దీన్ని పడేద్దామని అనుకున్నాను, అసలు ఇంత నీట్గా ఉంది కదా అని అనుకున్నాను. అలా మొత్తానికి నేను నా బకెట్లు మగ్గులు ఇవన్నీ సాటర్డే రోజు మధ్యాహ్నం అయితే ఒక 1/2 అవర్ పట్టిందండి, అంతే. 1/2 అవర్ అన్నీ అయితే క్లీన్ అయిపోయాయి. చూసారు కదా ఎంత నీట్గా అయిందో. మళ్ళీ కొత్త దానిలో అయితే అయిందండి. నిజంగా పడేస్తే 150 రూపాయలు 200 బొక్క అయ్యేది. కాకపోతే ఒక 10 నిమిషాలు కష్టపడితే మాత్రం ఆ 200 రూపాయలు మిగిలాయి. అదే కాస్త కూస్తో నేచర్ని కూడా అంటే మన భూమి ఎర్త్ని కూడా నేను కాపాడిందని అయితే అయ్యాని. ఇక్కడ ఏంటి అంటే ఇంకొక బకెట్, ఇది ఏంటంటే ఇదికైతే చాలా గార పట్టేసింది అనమాట. అంటే వైట్గా పట్టింది. ఇంకా దాన్ని రుద్దేసరికి నా చేతులు నొప్పిపోచ్చాయి. ఇంకా దీనికైతే డైరెక్ట్ కొంచెం హార్పిక్ అయితే వేసి రుద్ది పక్కన పెట్టేశాను. మనం డైరెక్ట్ హార్పిక్ వేస్తే ఏంటంటే ఒక 3-4 మినిట్స్ అంతే, అది వేసేస్తే పక్కన ఉంచితే సరిపోతుంది. ఇంకా ఇది బకెట్ కూడా తెల్లగా అయిపోతుంది అనమాట. నేను అసలు మోస్ట్లీ 15 డేస్కి ఒకసారి 1 మంత్కి ఒకసారి అయితే క్లీన్ చేస్తాను. ఇది నార్మల్గా క్లీన్ చేస్తాను కానీ ఇదా మరీ పని కట్టుకొని కూర్చొని అయితే క్లీన్ చేయలేదు. ఇంకొకటి ఏంటంటే మనకు బాత్రూంలో ఒక చిన్న టిప్పు, ఎక్కడైనా మురుగు వాసన అంటే ఇట్లా వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. వచ్చింది అంటే ఒకసారి బకెట్ లేపు చూడండి. అంటే మనము బకెట్స్ బాత్రూమ్ వాష్ చేసేటప్పుడు బకెట్స్ అడుగు బాగానే ఎప్పుడు నీళ్ళలాగా ఉంటాయి కదా. సో ఆ నీళ్ళాగిన దగ్గర ఏంటి అంటే ఒక టైపుగా ఇట్లా మనకి ఏంటంటే మురుగులాగా ఇట్లా వచ్చేస్తుంది వాసన పట్టేసి. అక్కడ వచ్చింది అంటే స్మెల్ అంతా ఏదో ఒక గలీజ్ స్మెల్ వస్తుంది అనమాట. ఇది నేను మొన్నే ఫేస్ చేశాను. నేను ఈ బకెట్ రుద్దుతున్నాను కానీ ఆ కింద అడుగుకి కొంచెం పైకి అని ఉంటుంది కదా, అక్కడ వాటర్ అనేవి స్టోర్ అయిపోయి అది ఏదో వాసన ఇలా వచ్చింది. ఏంటి అసలు అని మొత్తం అసలు నేను ఎప్పుడు క్లీన్ చేసుకుంటాను కదా అని మొత్తం చూసి నాకు ఎక్కడ ఏమీ కనిపించలేదు. తీరా బకెట్ తీసి చూస్తే బకెట్ కింద అన్నమాట. అంటే ఇట్లా ఎవరికైనా యూజ్ అవుతుందేమో అని చెప్పేసి చెప్తున్నాను. సో అందుకనే ఇంకా మనం ఎప్పటికప్పుడు అన్ని రుద్దు పెట్టుకోవడం చాలా బెస్ట్. మన చేతిలో కూడా ఎంత ఎక్సర్సైజ్ అయినా కూడా రాత్రి మాత్రం బీభత్సంగా పేవన వచ్చిందిలేండి. ఇంకా మొత్తానికైతే ఇలా అయితే క్లీనింగ్ అయితే అయిపోయింది. ఇంకా శ్రావణ మాసంలో మోస్ట్లీ ఇవన్నీ ముందే చేసుకోవాలి పనులు. బట్ ఎప్పటికప్పుడు అన్ని చేసినా కూడా మళ్ళీ అన్నీ చేయకపోతే మనసు ఒప్పదు అస్సలు. అన్నీ ఎంత నీట్గా ఉన్నా నాకేంటో మరి మళ్ళీ అన్నీ సర్దుకోవాలి, షీట్స్ అన్నీ తీయాలి, ఎప్పుడు చేసుకోవాలి అని చెప్పేసి నా గ్లౌజులు అయితే ఒకటే జారిపోతున్నాయి. ఇంకా ఇక్కడైతే ఆల్రెడీ నేను కిచెన్ టవల్స్ ఉంటాయి కదా, కిచెన్ టవల్స్ కూడా వేడి నీళ్ళల్లో కొంచెం సోడా, బట్టల సోడా, ఇది కూడా కంపల్సరీ యూస్ చేయండి. మన ఇంట్లో వెనిగర్, బట్టల సోడా ఇవి ఉన్నాయంటే బట్టలకి అలాగే వెనిగర్ క్లీనింగ్ పర్పస్ చాలా బాగుంటుంది. ఇవి రెండైతే తెచ్చిపెట్టుకోండి, ఎందుకంటే కాస్ట్లీ తక్కువ. మనం మరీ ఎక్కువ ప్రైజులు పెట్టాల్సిన అవసరం అయితే లేదు. వెన్నీళ్ళలో నానబెట్టేసాను అనమాట మార్నింగే. కిచెన్ టవల్స్, క్లీనింగ్ టవల్స్, అలాగే నేనైతే ఏదైతే వాడతానో ఇవన్నీ నానబెట్టేసుకొని ఇంకా అవైతే ఉతికేసుకున్నాను. నేను ఆ నానబెట్టడం అదంతా మీకు చాలాసార్లు చూపించాను కాబట్టి అదైతే షేర్ చేయలేదు. ఒక అరగంట అలా కూర్చున్నాం అనుకోండి, పనిగా అన్ని పనులు అయితే కంప్లీట్ అయిపోతాయి అన్నమాట. కూర్చొని చేసుకునే పనులు ఏమన్నా ఉంటే అవైతే కంప్లీట్ అయిపోతాయి. ఇలా ఈ పని అయితే ఆ రోజైతే ఫినిష్ అయిపోయింది. ఇంకా మీరు ఇప్పుడు ఒక బెస్ట్ టూల్ చూపిస్తాను చూడండి. అసలు అది ఎంత బాగుందో, నిజంగా చాలా బాగా నచ్చింది. నచ్చడం కాదు, దాని పని చూస్తే అసలు అందరూ అవాక్ అవ్వాల్సిందే. నేనైతే చాలా తక్కువ ప్రైస్కే కొన్నాను, బట్ అది చేసింది అయితే అది చాలా అంటే చాలా నాకు ఉపయోగపడుతుంది. అది మీరు కూడా ఎవరికైనా కావాలి అనుకుంటే తీసుకోండి. ఆన్లైన్లో కంటే ఆఫ్లైన్లో ప్రైస్ తక్కువగా ఉంది.
అది కూడా నేను మీకు ఇప్పుడు షేర్ చేస్తాను. ఇంకా మొత్తానికి నేను అనుకున్నట్టుగా బకెట్లు క్లీనింగ్, అలాగే కిచెన్ టవల్స్ ఇవన్నీ అయితే క్లీనింగ్ అయితే అయిపోయాయి అన్నమాట. ఇంకా నెక్స్ట్ అయితే వాష్ ఏరియా క్లీన్ చేయాలి. చూసారు కదా వాష్ ఏరియా ఎలా ఉందో. ఏంటంటే మా వాష్ ఏరియా వచ్చేసి ఈ కలర్లో ఉంటుంది. మరీ హై క్వాలిటీ టైల్స్ అయితే కావు, మార్బుల్స్ అవి మామూలుగా బండలు అయితే కాదండి. చూసారు కదా, ఇది చాలా మనకి ఆన్లైన్లో కానీ ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లలో బాగా యాడ్స్ వస్తాయి దీని గురించి. సో నేనేంటి అంటే మొన్న రీసెంట్గా బయటికి వెళ్ళినప్పుడు ఊరికే నాకు బట్టల క్లిప్స్ సరిపోవట్లేదు, బట్టలు వర్షాకాలం కదా ఊరికే కింద పడుతున్నాయి అని చెప్పేసి వెళ్ళాను. నాకు అక్కడ ఇది కనిపించింది. ఇంకా చీపురు గట్టలు ఏంటి అంటే మనకు ప్లాస్టిక్ చీపురు గట్టలు వాడతాం కదా, అదేంటంటే కొన్ని పుల్లలే ఉంటాయి. అవి ఏంటంటే మొత్తం ఫ్లోర్ అనేది నీట్గా అవ్వదనమాట, మధ్య మధ్యలో గ్యాప్స్ వచ్చి కూడా అది క్లీన్ అయినట్టు అనిపిస్తలేదు. దానికోసం అని చెప్పేసి ఇది 2-in-1. మనకి ఒకవైపు ఉంటుంది, ఇంకోవైపు ఇలా బ్రష్ ఉంటుంది. సో దాంతో క్లీన్ చేస్తే అసలు ఎంత నీట్గా అయిపోతున్నాయో బాత్రూమ్స్. జస్ట్ మొత్తం రుద్దేసానా, ఇంకా వాటర్ పోసేసి మళ్ళీ వైప్తో వెంటనే వైప్ చేయొచ్చు. ఇంకా రెండు టూల్స్ వాడాల్సిన అవసరము లేదు. అసలు ఇదైతే 100% అండి నిజంగా. చూసారు కదా ఎంత నీట్గా అవుతుందో. బాత్రూమ్స్లో కానీ వాష్ ఏరియాస్లలో బాల్కనీస్లో ఎక్కడైనా సరే వెంటనే రుద్దుకొని అప్పటికప్పుడు నీళ్ళైతే కొట్టుకొని క్లీన్ చేసుకోవచ్చు అనమాట. దీనికి వచ్చేసి నార్మల్ స్టిక్ ఇచ్చారు. ఇది 180 రూపీస్ అని చెప్పారు, కానీ సింగిల్ పీసే ఉంది కదా అని చెప్పేసి అటో ఇటో బేరాలు ఆడైతే 160 రూపాయలకైతే కొనుక్కొచ్చాను. బట్ చాలా మంచిగా యూజ్ చేస్తుంది. ఇంకా నెక్స్ట్ అయితే కోమ్స్, ఇంకా ఇవి కూడా క్లీన్ చేసేద్దాం. ఇవైతే ఎవ్రీ వీక్, అవి గలీజ్గా ఉంటే ఇంకా అసలు చూడబుద్దిగా. చూసారు కదా బకెట్ ఎంత తెల్లగా ఉందో. ఇక్కడైతే నెక్స్ట్ డే అనమాట, మార్నింగ్ ఫ్యాన్స్ కూడా క్లీన్ చేయమని చెప్పాను మా వారికి. సరేలే అని చెప్పేసి క్లీన్ చేస్తున్నాడు. చాలా రోజులు అవుతుంది తనకి ఇట్లాంటి వర్క్స్ చెప్పక. ఫస్ట్ టైం చెప్పాను అన్నమాట, ఊరికే ఎక్కడం దిగడం కాలు నొప్పులు వేస్తాయి అని చెప్పేసి. అంటే సరేలే చేస్తా అని చేస్తున్నారు. ఏంటంటే షాంపూ వాటర్ ఒకటి స్ప్రే చేసేసి ఫస్ట్ మనము ఏదైతే డస్ట్ ఉందో అది పొడి బట్టతో తుడుచుకున్న తర్వాత షాంపూ వాటర్ స్ప్రే చేసి క్లీన్ చేస్తే మనకి ఫ్యాన్స్ కూడా కొత్త వాటిలా కనిపిస్తాయి అన్నమాట. నేనైతే ఇట్లాంటి క్లీనింగ్స్ ఇవన్నీ నిమిషాల్లో అయిపోయే పనులే. చూస్తే మనశ్శాంతిగా ఉండదు, చేద్దామంటే సడన్గా ఒప్పుకోదు. కాకపోతే నిమిషాల్లో చేసే పనులు మాత్రం అస్సలు పెండింగ్ పెట్టకుండా ఇప్పటికప్పుడు చేసుకుంటే చాలా హైజెనిక్గా అయితే ఇల్లు అయితే కనిపిస్తుంది. ఇది ఈరోజు వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.